హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వండర్లాకి సంబంధించిన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోకైనా మీరు చూస్తే కినా ఇక్కడ మనకు వచ్చేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, అలాగే అడ్రస్ ఇన్ఫర్మేషను. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ టికెట్ రేట్ ఎలా ఉన్నాయనేది మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి 1500 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు. అలానే చిల్డ్రన్స్కి వచ్చేసి 1000 రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటుందండి. అది మనం టైమింగ్స్ కింద చూస్తే కింద మార్నింగ్ వచ్చేసి 11 AM నుంచి 6 PM వరకు అయితే ఉంటుంది ఇది, అంటే మండే టు ఫ్రైడే. అలానే మన వీకెండ్ వచ్చేసి సాటర్డే సండే 11 AM నుంచి 7 PM వరకు అయితే పార్క్ అయితే ఓపెన్ చేసి ఉంటారండి. ఏదైనా పార్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, 08414676333 నెంబర్ కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే 1500 అండి. అలానే మనం ఫుడ్కి సంబంధించింది ఏదైనా మనం కవర్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే మీరు క్యాంటీన్స్ ఉంటాయి పార్క్ లోపల, అక్కడ మనమైతే డైరెక్ట్గా అయితే ఫుడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఏ రోజు మనం చూస్తే ఈ పార్కు క్రౌడ్ తక్కువ ఉంటుందని అంటే కినా మన వీక్ డేస్ అండి, ఏదైనా వీక్ డేస్ ఆర్ ఎన్ని నార్మల్ డేస్ అయితే కినా మీరు వెళ్తే కినా మీరు ఫుల్ ఆల్ రైడ్స్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అప్రాక్సిమేట్లీ వచ్చేసి 46+ రైడ్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. వండర్లా పార్క్ ఎంట్రీకి మనం ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మనం వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేయడానికి జీన్స్ అయితే అలో లేదు. దానికి సంబంధించిన నైలాన్ క్లాత్ అయితే మనం అయితే పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే మీరు నైలాన్కి సంబంధించిన క్లాత్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి మీతోటి. సో మీరైతే అప్పుడు వాటర్కి సంబంధించిన అన్ని రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎవరైనా సరే వండర్లా పార్క్ను విజిట్ చేయాలనుకుంటే కినా ముందుగా మీరు ఈ వండర్లా యొక్క వెబ్సైట్ అయితే చూడండి. ఇక్కడైతే అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మన వండర్లా పార్క్ వెళ్ళాలనుకుంటే మనము నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 అండి, 13 తీసుకుంటే మనం డైరెక్ట్గా వచ్చేసి ఈ రావిర్యాల వండర్లా పార్క్ అయితే వెళ్ళొచ్చు మనము. ఇది మనకు రావిర్యాలలో ఉంటుంది. ఇక్కడ మీరు బయటనే మనకు కొన్ని నైలాన్ క్లాత్లు అయితే అమ్ముతారండి. ఇవైతే మనము పర్చేజ్ చేసుకొని వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. వండర్లా పార్కు ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే కినా మోస్ట్లీ మీరు వీకెండ్లో అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సాటర్డే సండే అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. అలానే మీరు నార్మల్ డేస్ అయితే చూడండి, మండే నుంచి ఫ్రైడే వరకు ఏదైనా నార్మల్ డేస్ ఉన్నప్పుడు మీరు విజిట్ చేసాకైనా మరి అన్ని రకాల రైడ్స్ అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే కన్నా టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఫర్ చిల్డ్రన్స్కి ఉందండి. అలానే 1500 రూపీస్ పర్ అడల్ట్స్ ఉంది. ఒకవేళ బల్క్గా మనం తీసుకోవాలనుకుంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్కి బల్క్గా మనం పిల్లలు ఏదైనా టికెట్ తీసుకోవాలనుకుంటే అలా బల్క్ అయితే కన్నా వీళ్ళు వచ్చేసి 850 రూపీస్ ఫర్ చిల్డ్రన్కి అయితే తీసుకుంటున్నారండి. మనం చూసేది వండర్లా అవుట్ సైడ్ అండి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయితే అవ్వాల్సి ఉంటుంది. వండర్లా పార్క్ అయితే ఫుల్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ మనకు చెక్ చేసి లోపలికి అయితే అలో చేస్తారు. అన్ని రైడ్స్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కన్నా కన్ఫామ్గా మీరు వచ్చేసి వీక్ డేస్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము బెంగళూరులో ఉన్న వండర్లాతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో ఉన్న వండర్లాలో రైడ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. బట్ ఫ్యామిలీ అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చండి. బట్ ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వాటర్ రైడ్స్ మరియు నార్మల్ రైడ్స్ ఉంటాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చండి. ఇక్కడ నార్మల్ రైడ్స్ అయితే మనకు మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే వీక్ డేస్లో అయితే అలో చేస్తారండి. మనం ఎప్పుడైనా సరే నార్మల్ రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే వాటర్ రైడ్స్కి అయితే స్పెసిఫిక్ టైం అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అది వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే వాటర్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైమింగ్స్లో అయితే మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. పార్క్లో వచ్చేసి ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ అయ్యాయనుకోండి, లైక్ ఏదైనా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఇక్కడైతే ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. ఇమీడియట్గా మనకు మెడికల్ అటెన్షన్ అయితే దొరుకుతుందండి. మీరు చూస్తున్నారు కదా జెట్టీవీలే ఎంత పెద్దగా ఉందో. సో ఈ జెట్టీవీలే మనకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకైతే కనిపిస్తుందండి. పార్కు లోపల మనకైతే చాలా రకాల స్టాల్స్ ఉంటాయి, లైక్ స్నాక్స్ మనం ఎప్పుడైనా తినడానికి. సో ఇవి ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. లోపలైతే అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి, మనమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. లోపలైతే వీళ్ళు కొన్ని బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తారండి. ఆ బోర్డ్స్లో వాళ్ళైతే మెన్షన్ చేసి చెప్తారు. సో ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇలా మనకు మినీ టాప్ స్పిన్ ఎలా వెళ్ళాలి, సో దానికి సంబంధించిన యారో మార్క్స్తో సహా వీళ్ళైతే ఆ బోర్డ్స్లో అయితే డిస్ప్లే చేస్తారు. దాన్ని బట్టి అయితే మనము నచ్చిన రైడ్ అయితే మనం వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు.
కొంతమందికి వచ్చేసి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, లైక్ బీపీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు వచ్చేసి ఇటువంటి రైడ్స్ అయితే చేయడానికైతే అది మంచిది కాదండి. సో అది చూసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. మనకు ఎక్కడ చూసినా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఈ పార్కులో అయితే ప్రొవైడ్ చేశారండి. మనకు ఎక్కడైనా సరే వాటర్ అయితే ఉంటుంది, మనం అయితే దాహం వేసినప్పుడు వాటర్ అయితే తాగొచ్చు. కానీ మనకు కొన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి, ఇక్కడ వేవ్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ కూడా మనకు అయితే నచ్చిన ఫుడ్ అయితే మనం తినవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి చాలా రకాల రైడ్స్ ఉంటాయండి. అన్ని రైడ్స్ అనేది నేనైతే చెప్పట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే బోర్డులో వాళ్ళు మెన్షన్ చేశారో సో అలాంటి అవే రైడ్స్ నేమ్ అండి. సో ఆ రైడ్స్ అనేది మీరైతే చూడవచ్చు. మాకైతే నచ్చిందండి వాటర్ స్ప్లాష్ అనే రైడు. ఈ రైడ్లో వచ్చేసి ట్రైన్ లాగా ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఈ వాటర్ వచ్చేసి మనకు స్ప్లాష్ అవుతాయండి, చాలా బాగా అనిపిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రైడ్ అయితే ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియచేయండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది కోకో కప్స్. సో ఈ కోకో కప్స్ అనేది మన టీ కప్ లాగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే రైడ్, చాలా బాగుంటుందండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి రైడ్స్ చాలా ఉన్నాయి మనకు వండర్లా పార్కులో. అన్ని రైడ్స్ అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీరు చూసేది వండర్లా రూట్ మ్యాప్ అండి. ఈ రూట్ మ్యాప్ను యూజ్ చేసుకొని మనమైతే ఎక్కడ ఏ రైడ్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనకు వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లార్ అనేది ఒకటి ఉంటుందండి. దీని లోపలగా అయితే మనకు సేమ్ మన వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి ఎలా అయితే పరిశోధనలు చేస్తారో మనం డైరెక్ట్గా ఈ మిషన్ దగ్గర లోపలికి వెళ్తే మనకు స్పేస్లోకి వెళ్ళే ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఇప్పుడు చూసి ఈ రైడ్ వచ్చేసి చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి. నేను చెప్పాను కదండి, బీపీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మాత్రమే ఇటువంటి రైడ్స్ అయితే ఎంజాయ్ చేయండి. అలానే మనకు క్రేజీ కార్డ్స్కి సంబంధించిన రైడ్ ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇది కూడా ఎంజాయ్ చేయండి.
చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా చూడవలసిన పార్క్ అండి వండర్లా పార్కు. హైదరాబాద్లో అయితే మనకు రావిర్యాల విలేజ్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 తీసుకుంటే ఈ పార్క్ వద్దకైతే చేరుకోవచ్చు. ఈ పార్క్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఆ అడ్రస్ మరియు లొకేషన్ డీటెయిల్స్ తీసుకొని మీరు డైరెక్ట్ ఈ పార్క్ అయితే చేరుకోవచ్చు. ఇక్కడ చాలామందికి ఈ పార్క్ అయితే తెలుసండి. ఎవరైతే కొత్తగా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకు ఉంటారో అటువంటి వాళ్ళకైతే కన్ఫామ్గా ఇటువంటి డీటెయిల్స్ అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైడ్ వచ్చేసి రీకాయిల్ రైడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. కన్ఫామ్గా వండర్లాకి వెళ్ళినప్పుడు ఈ రైడ్ అయితే మిస్ అయితే అవ్వకండి. చూస్తున్నారు కదా, పుట్టలతో మనకు ఫామ్ అయిన స్నేక్ పార్క్ అండి. ఇది చాలా బాగుంటుంది. లోపల చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక రైడ్ అయితే ఉంటుంది. ఆ రైడ్ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేయాలండి. ఈ రైడ్ అయితే మిస్ అవ్వకండి. ప్రతి రైడ్ దగ్గర వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలానే రైడ్ నేమ్ ఇస్తారండి. మీరైతే వెళ్ళే ముందు ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ కొంతమంది వచ్చేసి బయట ఫుడ్ తీసుకొస్తుంటారండి. బయట ఫుడ్ అయితే అలో చేయరు వీళ్ళు. ఇక్కడ మనకు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తే వాటర్లో కొన్ని రకాల ఫిష్లు ఉంటాయండి. చాలా బాగుంటాయి. సో ఈ ఫిష్లు అయితే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు వచ్చేసి నార్మల్ రైడ్స్ అన్నీ యూజ్ చేసుకొని ఓన్లీ వాటర్ రైడ్స్ మాత్రం వదిలేశారనుకోండి, మనకు వండర్లాకి వెళ్ళిన కంప్లీట్ ఫీలింగ్ అయితే ఉండదండి. కన్ఫామ్గా మీరు వచ్చేసి వాటర్ రైడ్స్ కూడా ఫుల్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరికైనా సరే రెస్టారెంట్ ఫుడ్ నచ్చని వాళ్ళకు కొన్ని రకాల వేరే స్టాల్స్ ఉంటాయండి. అక్కడ మనకు కొన్ని బిస్కెట్స్ అలానే కొన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మనమైతే తినొచ్చు.
ఇప్పుడైతే మనం వచ్చేసి వాటర్ రైడ్స్కి వచ్చేసాము. ఇప్పుడు మనం చూసేది లేజీ రివర్ అండి. దీంట్లో అయితే చిన్నపిల్లల్ని వేసుకొని మనం వెళ్తే ఈ వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ఒకసారి చూద్దాము. ఇక్కడ అన్ని రకాల వాటర్ రైడ్స్ చాలా బాగుంటాయండి. మీరు అన్ని వాటర్ రైడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయండి వెళ్ళినప్పుడు. ఈ సమ్మర్ సీజన్లో చాలామంది వచ్చేసి వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. సో మనం ఏదైనా వాటర్ రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుందండి. ఆ క్యూ లైన్కి మనకు అప్రాక్సిమేట్లీ 1 అవర్ అయితే టైం పడుతుంది. ఒకసారి మీరు క్రౌడ్ని చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను కదండి, వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే కన్ఫామ్గా నైలాన్కు సంబంధించిన క్లాత్ మాత్రమే మనం వేసుకోవాలి. అప్పుడే వీళ్ళు వాటర్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయడానికి మనకు అలో చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే నైలాన్ క్లాత్ గిన తీసుకురాకపోతే అక్కడ మనకు ఉంటాయండి కొన్ని క్లాత్ వాళ్ళే ఇస్తారు. దానికి అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఆ అమౌంట్ అయితే మనం పే చేసుకొని నైలాన్ క్లాత్ అయితే తీసుకొని మనం వాటర్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. రైడ్స్లో మాత్రం తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. మనకు సముద్రంలో ఎలా అయితే వేవ్స్ వస్తాయో, అలలు వస్తాయో, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుందండి. సో ఆ అనుభూతి అయితే మనకు కలుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీరు గిన చూస్తే గిన పార్క్ యొక్క మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ మెయింటెనెన్స్ కానీ అలానే ఇప్పుడు వాటర్ అయితే వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు.
మన ఛానల్లో చాలా వరకు హెల్త్కు సంబంధించి అలానే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చాలా రకాల వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరైతే తప్పకుండా అన్ని వీడియోస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. వీళ్ళు మనకు ఎంట్రీ టికెట్ కాస్టే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మనం ఏ రైడ్ అనేది మీరు వదలకండి. అన్ని రకాల రైడ్స్ అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు 11 లోపు రావడానికి ట్రై చేయండి. 11 నుంచి వస్తేనే మీరు మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 PM వరకు మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మీరు అన్ని రకాల రైడ్స్ అయితే మీరు ఎంజాయ్ చేయలేరండి. ఈ కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.